కాకా నమస్తేనే. నమస్తే నమస్తే. అంత మంచిదేనా? మంచిదండి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. అరెస్ట్ అవుతాడంటావు మరి? కాదు కాదు, ఎందుకు కాదంటావు? గెలుస్తాడు మళ్ళీ. గెలుస్తాడు, ఇంకా ఎట్లా గెలుస్తాడంటావు? ఎలక్షన్ నుంచి గెలుస్తాడు. ఎలక్షన్ ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా. అయితే ఇప్పుడు అరెస్ట్ చేస్తా అంటుండు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఉన్నది కదా, దాంట్లో స్కామ్ చేసిర్రు, అరెస్ట్ చేస్తామని అంటున్నారు. కాదు కాదు, అరెస్ట్ కాదు, ఇంకా కాదు. రేవంత్ రెడ్డితో కాదంటావు అరెస్ట్ చేసుడు? కాదు కాదు. నువ్వేమనుకుంటున్నావు పర్సనల్గా? కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటున్నావు, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తుండ అనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి అయితే తప్పు మస్తు చేస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి పని చేస్తామని ఏం పని చేయకొచ్చిండు. ఇక అది ఇస్తాం ఇది ఇస్తాం అబద్ధం చెప్పిండు. ఏమో ఒక బస్ టికెట్ ఫ్రీ చేసిండు, ఇక అంతే. ఇక కాకా నమస్తేనే. నమస్తే. కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అన్నట్టు వినబడుతున్నది. కేటీఆర్ అరెస్ట్ అవ్వకపోవడం సెకండరీ యాక్చువల్లీ. ఇక్కడ ఒకవేళ అయినా కూడా ఎంతసేపు పడుతుంది ఆయన బెయిల్ తీసుకుని రావడానికి? పొలిటీషియన్స్ అరెస్ట్ అవ్వడం, బయటికి రావడం చాలా శరామామూలే. అయితే మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. ఇప్పుడు ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అరెస్ట్ అయితే పాడి కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడు అంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ ఎట్లా తీసుకుంటారు మీరు? రాష్ట్రం అగ్నిగుండం అవ్వదు, ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు అగ్నిగుండం చేస్తారు. రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా లేదా అన్నది అది జరిగే ఎలక్షన్లో తెలిసిపోద్ది. వచ్చే ఎలక్షన్స్లో నాకు తెలిసి ఈ గవర్నమెంట్ 5 years కంటే ఎక్కువ ఉంటుంది. 5 years కూడా చాలా పెద్ద విషయం. లాస్ట్ 1 yearలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది బెటర్మెంట్ లేదు, కంపెనీస్ ఏం రాలేదు. పైగా రైతులతో పెట్టుకున్నాడు, ఉన్న ఇళ్ళను కూల్చేశాడు. ఆ ఇల్లు ఎంతమంది ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఏమైనా జరిగిందా? ఇల్లు కూల్చేశాడు. అయితే రాష్ట్రం అసలే అప్పులలో ఉన్నది. ఇటువంటి టైంలో 1.5 కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. అది ఎవ్వరికి కరెక్ట్ కాదు. ఇప్పుడు 1.5 కోట్లు తీసుకొచ్చి అదేదో పేదల ఇల్లు సెట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నీకు మూసి మీద ఎందుకు అంత నీళ్ళు దొరుకుతున్నాయి కదా, గోదావరి నీళ్ళు వచ్చాయి. 1.5 కోట్లు తీసుకొచ్చి అదే పేదోళ్ళకి ఇల్లులు కట్టిస్తే, రాజీవ్ గాంధీ పథకమో ఇందిరాగాంధీ పథకమో ఏదో పథకం పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టియాలి కదా. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేసి ఏం చేస్తాడు? సిటీ హార్ట్లో ఉన్న ట్యాంక్ బండ్ని అది ఎన్నో సంవత్సరాల నుంచి కెమికల్స్ వేసి దరిద్రంగా దాన్ని డ్రైనేజ్ చేస్తారు. అటు పక్కన వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ముందు అది చేయాలి కదా. అవుట్స్కట్లో మూసిని సెట్ చేద్దాం అనుకుంటే ఇవన్నీ పొద్దులా తీసుకునే పనులు అంటావు? అవన్నీ మెల్లగా ఫస్ట్ గ్రాస్ రూట్ నుంచి రావాలి. ఫస్ట్ పేదలు, రైతులు, ఆ తర్వాత స్టూడెంట్స్, లేకపోతే నీకు ట్యాక్సులు కట్టే వాళ్ళ మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంతే తప్పించేసి కేటీఆర్ ఆ టైంలో నాకు అన్నాడు, కేసీఆర్ అని ఇట్లా అన్నాడు, వాడేదో అదే అన్నాడు. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో స్కామ్ చేసిండు అని చెప్పేసి లోపలేస్తామని అంటున్నారు. కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలనే టార్గెట్ చేస్తున్నా అనుకుంటున్నారా? కావాలని టార్గెట్ చేస్తున్నాడు. తప్పు చేస్తే జ్యుడిషియల్ సిస్టమ్ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. సరే తను అరెస్ట్ చేపిస్తున్నాడు, అది ప్రూవ్ చేయించగలుగుతాడా? ఏదో తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇప్పుడు కేటీఆర్ అన్నాడు, కొన్ని రోజులు ఆగితే హరీష్ రావు ఉంటాడు, ఆ కొన్ని రోజులు ఆగితే కేసీఆర్ని తీసుకొచ్చి ఫామ్ హౌస్ నుంచి పట్టుకుంటాడు. ఎన్ని రోజులు అని చెప్పేసి అరెస్టులు బెయిల్ తప్పించేసి ఇంకేం లేదు. ఇది వీళ్ళ పర్సనల్ పాలిటిక్స్ తప్పించేసి రాజకీయంగా స్టేట్కి ఏమైనా చేశాడన్నది ఇప్పటికీ జీరో. లాస్ట్ 1 yearలో ఏం బీకాడన్నా? ఏం చేయలేదు. రోడ్స్ ఏం బాబడ్డా? ఏం లేదు. రైతు బాగా మాఫ్ అన్నాడు, ఆ రైతు మాఫ్ సిగ్నేచర్లు ఫస్ట్ కేసీఆర్ పెట్టేశాడు ఆల్రెడీ, అవే కట్టుకుంటూ వచ్చాడు. అయితే సంక్రాంతి వెళ్ళినాక కొత్త రేషన్ కార్డులు ఇస్తాను అంటున్నాడు. మరి నమ్మకం ఉన్నదా, లేకపోతే రైతు బంధు రుణమాఫీ లెక్కనే? లేదు. ఎవరికి ఇస్తారు? ఇప్పుడు నేను వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాను 18 సంవత్సరాల నుంచి. నాకు రేషన్ కార్డు ఉంది మా పేరెంట్స్కి. అది చేంజ్ చేసి రావాలంటే అక్కడ వరంగల్ ఇక్కడ కొట్టుకోవాలి. ఇప్పుడు నేను దొరకదు. లోవర్ మిడిల్ క్లాస్ అంటారు. సరే ఇప్పుడు నేను మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే ఆ బాటమ్ కింద ఎవరు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు. ఆ రేషన్ కార్డులు ఎన్ని జనరేట్ అవుతున్నాయి, అందులో ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఎన్ని లీగల్ ఎన్ని ఇల్లీగల్ ఎవరు చెప్పలేరు. అది రాదు. వచ్చినా కూడా ఉన్న వాళ్ళకే ఇచ్చేసి కొత్త కార్డులు ఇస్తాడు. అది పాత కార్డులను తీసి కొత్త కార్డు ఇస్తాడు, అంతే తప్పించేసి దాంట్లో మార్పులు చేర్పులు కొత్త వాళ్ళకి ఏమైనా వచ్చినాయా, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఏమైనా దొరికినాయా అంటే అది ఏం లేదు. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళలో రేషన్ కార్డులు అయితే రాలేదు, ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. అంటే నువ్వు అన్నట్టు పాత వీటికి కొత్త మెరుగులు ఇది కార్డ్స్ ఇస్తారు తప్ప కొత్త వాళ్ళకి ఇయ్యారని అనుకుంటున్నాను. కరెక్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ గద్ద దింపింది ఓన్లీ 4 డిస్ట్రిక్ట్ వాళ్ళే. మిగతా డిస్ట్రిక్ట్లలో ఎక్కడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే వచ్చినట్టున్నాడా? 65 మెజారిటీ అన్న దాంట్లో 44 seats ఈ 4 districtsలో ఇచ్చాయి. వరంగల్, నల్గొండ, ఇంకా 2-3 districts ఉన్నాయి. వాళ్ళు తప్పించేసి మిగతా డిస్ట్రిక్ట్లు అన్ని వీళ్ళని రిజెక్ట్ చేస్తున్నట్టే కదా. 65లో 44 వీళ్ళే ఇచ్చారు. అంటే మొత్తం డిస్ట్రిక్ట్లో 23 తీసుకొచ్చుకున్నారు. మెజారిటీ ఎక్కడ లేదు. హైదరాబాద్ ఒక్క సీట్ ఉందా? ఎమ్మెల్యే సీటు లేదు. వస్తుందా? అందుకే టార్గెట్ చేసిన అంటావు హైడ్రా అనేది. కరెక్ట్.
హైడ్రా వచ్చింది, అది కూల్చేశాడు, ఆపేశాడు. అదేదో ముందు ప్లానింగ్ చేయాలి కదా. ఇప్పుడు హైడ్రా అని చెప్పి హైరాన్ పడిపోయి అందరు ఇల్లు కూల్చేస్తాడు. పాపం ఫారెన్ నుంచి ఎవడో వచ్చి బిల్లా కట్టుకున్నాడు, ఎవడో ఉద్యోగం చేసుకుంటూ ఏదో పక్క బిజినెస్ పెట్టుకుంటే ఆడి కొంప